వెళ్ళటానికి? హెల్ ఇస్ ఫేర్, హెవెన్ ఇస్ అన్ఫేర్. వై ఇస్ హెల్ ఫేర్? హెల్ ఎందుకు ఫేర్ అంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరు, దేవుని నమ్మని ప్రతి ఒక్కరికి తగిన శిక్ష పొందుకుంటున్నారు. దాంట్లో కూడా లెవెల్స్ ఉంటాయి. నువ్వు ఎంత పాపిష్టవో అంత లెవెల్స్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. ఎంత నీచుడు, ఎంత భయంకరం పాపం అంత ఎక్కువ నొప్పి ఉంటుంది. కానీ దట్ ఈస్ ఫేర్. ఎందుకంటే నువ్వు ఎంత పాపం చేస్తావు, నువ్వు ఎందుకు నరకంలో వేయబడ్డావు అందుకు నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు ఎందుకు పాపం చేస్తావు అందుకు అనుభవిస్తున్నావు. కానీ హెవెన్ ఈజ్ అన్ఫేర్. వై ఇస్ ఇట్ అన్ఫేర్? ఎందుకంటే పాపులమైన మనం ఇంత పాపంలో ఉండి, మనం ఇంత రక్షించబడిన తర్వాత కూడా పాపము చేస్తూనే ఉంటూ మరలా యేసయ్యా నన్ను క్షమించు, యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు, యేసయ్యా నాకు మారుమనసు దయచేయి నిజంగా పశ్చాత్తాపం కలిగితే ఆయన ఏమంటాడంట, ఇదిగో నీ గత పాపాలన్నిటిని కొట్టేస్తున్నా, ఎవ్రీథింగ్ ఇస్ కట్ ఆఫ్, ఐ వైప్డ్ యువర్ స్లేట్ క్లీన్, ఇంకా నేను అవి జ్ఞాపకం తీసుకోను, ఇదిగో ఫ్రెష్ స్టార్ట్ అని చెప్పి దేవుడు అంట మనకి, ఆయనని నమ్మిన వారికి, విశ్వాసులకి అవకాశాలు ఇస్తుంటాడు. అట్లా ఆయనని నమ్మి విశ్వసించి బాప్తిజము తీసుకున్న ప్రతి ఒక్కరు నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో చేర్చబడతారంట. ఇప్పుడు అర్థమైందా?